సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 1992లో డిసెంబర్ 6న బాబ్రీ మస్జిద్కు కూల్చివేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా సుమారు 30 సంవత్సరాల నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తుంది భారతదేశం. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భవించినప్పటి నుంచి న్యాయం కోసం బాబ్రీ మస్జిద్కి జరిగిన అన్యాయం పైన వ్యతిరేకంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోరాడుతూ వస్తుంది. సోదరులారా, మనందరికీ తెలుసు 1996 డిసెంబర్ 6న ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ సమాధి చేయబడింది. నేను నిజంగా చెప్పాలంటే నేడు భారతదేశంలో ఒక మస్జిదే కదా, తర్వాత 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఖచ్చితంగా 1947 నుంచి భారతదేశంలో ఏవైతే ప్రార్థనా స్థలాలు ఉన్నాయో అవి యథాతథంగా కొనసాగించాలని ఆ యొక్క చట్టం చేయడం జరిగింది. ఆ యొక్క చట్టాన్ని చేసిన న్యాయస్థానాలు నేడు ఆ యొక్క చట్టాన్ని తొంగలో తొక్కి మన ఆఫీసాబ్ గారు చెప్పినట్టు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు సర్వేలకు అనుమతులు ఇవ్వడం, దేశంలో అశాంతి అభద్రతలను నెలకొల్పడానికి ప్రయత్నించడమే తప్ప మరొకటి ఏం కాదు. నేడు మనందరం చూస్తున్నాము, సుమారు ఈ యొక్క డిసెంబర్లోనే 10కి పైగా మస్జిద్లకు సంబంధించిన తీర్పులను న్యాయస్థానాలు వెలువరించబోతున్నాయి. అయితే డిసెంబర్ నెలలో మీరేం చేయాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని కూడా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఇచ్చిన ఆ యొక్క తీర్పు చాలా దారుణాలను నేడు భారతదేశంలో మేము చూడాల్సి వస్తుంది. సంబాల్లో జరిగిన ఉదంతం 5 మంది నిరపరాధుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మీరు సర్వేల పేరుతో 1921 యాక్ట్ ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారు న్యాయస్థానం? మీరిచ్చిన ఒకే ఒక్క సర్వే కోసం అనుమతులు ఇచ్చి నేడు భారతదేశంలో అశాంతిని నెలకొల్పడానికి ఈ యొక్క డివై చంద్రచూడ్ గారు కారణమయ్యారు. కాబట్టి మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు ఒకటే డిమాండ్ చేయాలి, ఈ యొక్క యాక్ట్ను కఠినంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రజలను అభివృద్ధి మంత్రం నుంచి డైవర్ట్ చేసి ఈ యొక్క కులమత రాజకీయాలు, మత రాజకీయాలు, మస్జిద్ రాజకీయాలు చేయడంలో నిమగ్నమయ్యేటట్లు చేస్తుంది. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్క మతానికి చెందిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎలా పతనమైపోతుంది, జీడిపి ఎలా పతనమైపోతుంది, వీటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అసమానతలను మన భారతదేశంలో సృష్టించాలనుకుంటుంది ఈ యొక్క భారతీయ జనతా పార్టీ. కాబట్టి సోదరులారా, ఈ యొక్క సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఈ యొక్క వర్షిప్ యాక్ట్ను కఠినంగా మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలని కూడా కోరుకుంటాము.